తెలుగు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో పవిత్ర జయరాం ఒకరు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బుల్లితెర సీరియల్స్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె మొట్టమొదటిసారిగా తెలుగులో నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇలా తన నటనతో అందరినీ మెప్పించినటువంటి ఈమె ప్రస్తుతం త్రినయని అనే సీరియల్లో నటిస్తున్నారు. ఈ సీరియల్ ఎంతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే తాజాగా రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర ప్రాణాలు కోల్పోయారనే విషయం తెలిసి బుల్లితెర నటీనటులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈమె కారులో ప్రయాణిస్తూ ఉండగా కర్నూలు సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారని తెలుస్తోంది. ఇక ఈమె ప్రయాణిస్తున్నటువంటి కారుకు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం నేడు ఉదయం జరిగిందని సమాచారం. కన్నడలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ ఒక మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇక ఈమె మరణించారనే వార్త తెలియడంతో బుల్లితెర నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె రోడ్డు ప్రమాదంలో మరణించారు అనే విషయం మాత్రమే తెలుసు. అయితే ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు ఈమె రోడ్డు మార్గంలో వెళ్లారు అనే విషయాల గురించి మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇక ఇలా రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మరణించారు అనే వార్త అభిమానులను కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్నటువంటి త్రినయని సీరియల్ ఎంతో అద్భుతమైనటువంటి రేటింగ్ ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్ కి భారీ స్థాయిలో అభిమానులు కూడా ఉన్నారని చెప్పాలి. అయితే ఈ సీరియల్ నటి మరణించారనే అభిమానులకు కూడా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఈమె నటిగా పాపులారిటీని సాధించడానికి ఎన్నో అడ్డంకులు కష్టాలను అనుభవించింది. ఆరంభంలో ఆఫర్ కోసం పడక గదికి రమ్మని బలవంతం చేసిన సంఘటనలు, అలాగే షూటింగ్ కి వెళ్తే భోజనం తప్ప ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వని పరిస్థితులను దాటుకుంటూ ఎన్నో కష్టాలను అనుభవించుకుంటూ వచ్చి ఆమె తనకంటూ ఇమేజ్ ని అభిమానులను సొంతం చేసుకున్నది. ఎన్నో అవరోధాలు ఆమె అద్భుతంగా రాణిస్తున్న సమయంలోనే మరణించడం అత్యంత బాధాకరంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కష్టాలను చెప్పుకొని ఆవేదన చెందింది. తాను అనుభవించిన కాస్టింగ్ కౌచ్ సంఘటనలను పవిత్ర జయరాం చెప్తూ నేటి తరం వారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అలానే ఇండస్ట్రీలో రాణించడం నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి విలువలతో కూడిన ప్రొఫెషన్ ను దృష్టిలో పెట్టుకోవాలి అని అంటూ పవిత్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూచించారు. ఓకే ఫ్రెండ్స్, మరి త్రినయని సీరియల్ లో నటిస్తున్న పవిత్రను కనుక మీరు మిస్ అయినట్లయితే మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పేసి మనందరం కోరుకుందాం. ఛానల్ చేయాలంటే మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.